బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనను ఎమ్మెల్యేగా పరిగణించాలన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ మేరకు నరసింహాచార్యులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనను ఎమ్మెల్యేగా పరిగణించాలన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ మేరకు నరసింహాచార్యులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. డీకే అన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరారు నరసింహాచార్యుల్ని. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి అందజేస్తారు. రాజరెడ్డి, డీకే అరుణకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల గురించి కోరారు. దీనికి మీ స్పందన? కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇప్పటికే గెజిట్ కూడా విడుదల చేసింది. ఈ గెజిట్ ను అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘము అటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ కు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారికి కూడా లేఖలు రాసింది. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించాలి అని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఈ గెజిట్ విడుదల చేసింది. అది కూడా పబ్లిష్ చేయాలి అని కూడా సిఎస్ కు, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు అనేది కూడా డీకే అరుణ ఆరోపిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి, అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి దగ్గరికి వెళ్లారు. మొదటగా కార్యదర్శి అందుబాటులో లేకుండా ఆ తర్వాత కార్యదర్శి అందుబాటులోకి వచ్చారు. అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గెజిట్ విడుదల చేసిందో ఆ గెజిట్ కి కూడా, ఆ నోటీసును కూడా అసెంబ్లీ కార్యదర్శి కూడా డీకే అరుణ ఇచ్చారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని గౌరవించి వెంటనే తనను ఎమ్మెల్యే గుర్తించాలి, తనకు ఎమ్మెల్యే గుర్తిస్తూ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏర్పాట్లు చేయాలని కూడా డీకే అరుణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కోరారు. ఈ యొక్క నేపథ్యంలో మరి నరసింహాచార్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎమ్మెల్యేగా గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ఆమె టెక్నికల్ గా ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది కాబట్టి ఇక అధికారికంగా ఎమ్మెల్యేగా కావాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యేగా కావాలంటే ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో లేకపోతే కార్యదర్శి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ తతంగం కూడా పూర్తి చేయాలి, ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేయాలనేది కూడా డీకే అరుణ అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యదర్శిని కోరారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయి, అసెంబ్లీ కార్యదర్శి ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ మాత్రం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.